హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు నేనైతే మా జస్సు బేబీతో వచ్చేసాను. ఈరోజు రెసిపీ అయితే మా పాప చేసేదంట. ఆల్రెడీ మీరు తమ్నెయిల్లో చూసే ఉంటారు. ఈరోజు రెసిపీ ఏంటో. ఏం లేదండి, ఎగ్ నూడిల్స్ చేయబోతున్నాము. అదైనా మా పాప చేస్తుందంట. సరే చూద్దాం ఎలా చేసిందో. ఓకేనా? సరే జస్సు బేబీ స్టార్ట్ చెయ్యి. ఓకే మమ్మీ. సరే ప్రాసెస్ చెప్పు ఇంకా. సరే మమ్మీ, ప్రాసెస్ చెప్తాను. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. బాండి వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకొని కొంచెం అవి మంచిగా మగ్గినాక కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ క్యాబేజీ వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలపాలి ఫ్రెండ్స్. క్యాబేజీ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇంకా ఏం చేయాలి జస్సు బేబీ? ఏం లేదు మమ్మీ, ముందుగానే ఉడకబెట్టుకున్న నూడిల్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మమ్మీ. ఓకే, గుడ్ గుడ్. నీకు ఎవరు నేర్పించారు ఈ రెసిపీ? నేనే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను మమ్మీ. గ్రేట్ జస్సు బేబీ నువ్వు. సరే మమ్మీ, నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చెప్తాను. కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం నూడిల్స్ మసాలా వేసుకొని కలుపుకోవాలి మమ్మీ. కలుపుకున్నాక కొంచెం సేపు రెస్ట్ ఇవ్వాలి. సరే మరి ప్రాసెస్ అయిపోయిందా మరి? అయిపోలే మమ్మీ, ప్రాసెస్ అయిపోకముందే సూపర్ స్మెల్ వస్తుంది మమ్మీ. నెక్స్ట్ ఏం చేయాలంటే ఏంపి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి మమ్మీ. ఓకే జస్సు బేబీ, ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలా? అవును మమ్మీ. ఇంకా నెక్స్ట్ ఏం లేదు మమ్మీ, కొంచెం సేపు రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత మూత తీసి కలుపుకొని ఆనియన్ కోసుకొని మంచిగా నిమ్మకాయ కూడా కోసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే. ఏం లేదు మమ్మీ, సింపుల్. ఓకే, బాయ్ బాయ్. మా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి.